So where I can compete with China, I am not going to compete with Amravati or Mumbai or Bangalore or any other place. China plus one policy is mine. So people are looking forward China plus one. I've interacted South Koreans, I've interacted many MNC companies. So all those are looking forward China plus one. China plus one is my state, Hyderabad. So from regional ring road to the border of Telangana is the rural area, where I can create an agriculture ecosystem, where I can create an కోల్డ్ స్టోరేజ్. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు దావోస్ పర్యటనలో ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనబడే బ్రహ్మ పదార్థం నిర్వహించే వార్షిక సదస్సుకు వాళ్లు హాజరవుతున్నారు. ప్రతి ఏడాది అలా వెళ్లటం ఆనవాయితీ. దావోస్ వెళ్లి అది తెచ్చాం, ఇది తెచ్చామని ఏడాదంతా చెప్పుకోవటము ఆనవాయితీ. అయితే ఇంతకీ ఏం తెచ్చారు, రాష్ట్రానికి ఎంత ప్రయోజనం చేకూర్చారో అర్థం కాక తలలు పట్టుకోవటం మాత్రం సామాన్య ప్రజలకు ఆనవాయితీగా వస్తోంది. పైగా మీడియా బలం ఉంటే ఏమైనా చెయ్యొచ్చు, ఎంతైనా చెయ్యొచ్చన్న ధైర్యం కూడా నాయకులను నడిపిస్తోంది. రేవంత్తో పోల్చితే మీడియా మేనేజింగ్లో చంద్రబాబు పదాకులు ఎక్కువ చదివారు కాబట్టి ఇప్పుడు లోకేష్ కోసం ఓ వర్గం మీడియా గట్టిగా పనిచేస్తోంది. గడ్డ కట్టే చలిలో లోకేష్ పెట్టుబడుల కోసం తిరుగుతున్నారని, చంద్రబాబు అయితే కనీసం స్వెట్టర్ కూడా వేసుకోవటం లేదని, ఆంధ్రప్రదేశ్కు వైభవం తేవడానికి వారు కష్టపడుతున్నారని ఇలా రాసుకుంటూ పోతున్నాయి. వీటన్నిటికీ మించి చదువుకున్న తెలంగాణ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని అడిగే ప్రశ్న ఒకటుంది. మెగా ఇంజనీరింగ్ సంస్థ తెలంగాణలో 15,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు దావోస్లో ఒప్పందం చేసుకుంది. ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఒక కంపెనీ అక్కడి దాకా వెళ్లి ఒప్పందం చేసుకోవటం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. తాజ్ వివంటాలోనో, నోవాటెల్లోనో, దస్పల్లాలోనో కూర్చొని ఒప్పందం చేసుకోవచ్చు కదా అన్నది మంచి ప్రశ్నే. కాకపోతే ప్రతి ఏడాది ఎక్కువగా ఇలాంటి పనులే జరుగుతున్నాయి. పైగా 40,000 కోట్లు తెచ్చాం, 50,000 కోట్లు తెచ్చామని ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారని కూడా అర్థం కావటం లేదు. So where I can compete with China, I am not going to compete with Amravati or Mumbai or Bangalore or any other place. China plus one policy is mine. So people are looking forward China plus one. I've interacted South Koreans, I've interacted many MNC companies. So all those are looking forward China plus one. China plus one is my state, Hyderabad. So from regional ring road to the border of Telangana is the rural area, where I can create an agriculture ecosystem, where I can create an కోల్డ్ స్టోరేజ్. పివి నరసింహారావుకు, చంద్రబాబుకు కంప్యూటర్ పట్టుకోవడం కూడా రాదని చెప్పటం ద్వారా రేవంత్ రెడ్డి తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని సోషల్ మీడియా కోడైకూస్తోంది. మాజీ ప్రధాని పివి తన కంప్యూటర్లో టైప్ చేస్తూ ఒక పుస్తకమే రాశారని రేవంత్ రెడ్డి మర్చిపోయినట్లున్నారని జనం గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సాఫ్ట్వేర్ తెచ్చిందే చంద్రబాబు అన్న సంగతిని మర్చిపోయిన రేవంత్ రెడ్డి తనకు తాను సుప్రీంగా అనుకుంటున్నారని కొందరు సెటైర్లు వేస్తున్నారు. పైగా కేటీఆర్ కేవలం ఐటీ ఎంప్లాయీ అని, తానొక లీడర్నని రేవంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బూమరాంగ్ అవుతున్నాయి. దానికి కేటీఆర్ స్వయంగా రిటార్ట్ ఇచ్చారు. ఐటీ వారిని తక్కువ చేసి మాట్లాడొద్దని హెచ్చరించారు. ఐటీ పరిశ్రమలలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకిత భావం అనేవి చాలా అవసరం. కానీ సంచుల కొద్దీ డబ్బులతో ఎమ్మెల్యేలను కొనటానికి, ఢిల్లీ బాసులకి డబ్బులు పంపడానికి ఇవేమీ అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు ఎంతో కష్టపడి వారి జీవనోపాధిని పొందుతున్నారు. ఐటీ అనుబంధ సంస్థల్లో ఉన్న నా అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ముళ్లకు సలాం. మీ మేధస్సు, అవిశ్రాంత శ్రమే ఆధునిక సాంకేతిక ప్రపంచానికి వెన్నుముక. మీరు లేకుంటే ప్రగతి రథచక్రాలు ఆగిపోతాయి. మీ విద్యార్హతలకు, మీ నిబద్ధతకు కొందరు యాక్సిడెంటల్ రాజకీయ నాయకులు సరితూగరు. అలాంటి వాళ్ళు ప్రవేశపెట్టే అనాలోచిత విధానాలకు మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం. నా విద్యార్హతలు, నా ఉద్యోగ అనుభవం, ఐటీలో నా నేపథ్యం, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు నాకు ఎప్పటికీ గర్వకారణమని కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీసింది. ఇక అమరావతి, బెంగళూరు, ముంబై, హైదరాబాద్కు పోటీ కాదని, చైనాతో మాత్రమే పోటీ పడుతున్నామని రేవంత్ చెప్పుకున్నారు. ఆయన అలా ఎందుకు చెబుతున్నారు, అసలు ఆయన ఉద్దేశం ఏంటో అర్థం కాక రేవంత్కు పక్కనున్న వాళ్ళు కూడా తలపట్టు కూర్చుంటున్నారు. ఒక సాధారణ నాయకుడు మాట్లాడితే తప్పులేదు, సీఎం పదవిలో ఉండి రేవంత్ ఇలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించుకునే దుస్థితి వచ్చింది. సో వేర్ ఐ కెన్ కాంపీట్ విత్ చైనా, I am not going to compete with Amravati or Mumbai or Bangalore or any other place. China plus one policy is mine.
So people are looking forward China plus one. I've interacted South Koreans. I've interacted many MNC companies. So all those are looking forward China plus one. China plus one is my state, Hyderabad. So from regional ring road to the border of Telangana is the rural area where I can create an agriculture ecosystem, where I can create an cold storage. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.